హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఆర్జీఎస్కి సంబంధించి అలాగే ఏపీ ఆర్డీసీ నెక్స్ట్ ఏపీ ఆర్ఎస్కి సంబంధించి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. సో మరి ఎవరికి ఎన్ని సీట్స్ అనేవి ఉన్నాయి, ఎంతమంది అనేది సెలెక్ట్ అయ్యారు అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అయితే అక్కడే స్కిప్ చేయకుండా వినండి. అలాగే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయాయి, కానీ చాలామంది ఇంకా రిజల్ట్స్ చెక్ చేసుకోలేదు. సో కొంతమందికి ఇన్వాలిడ్ అనేది వస్తుంది అంటున్నారు. అలాగే కొంతమందికి క్యాప్చర్ అంటే ఏంటని కూడా అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అక్కడ క్యాప్చర్ అంటే మనకు పక్కన ఇమేజ్లో నెంబర్స్ అలాగే క్యాపిటల్ లెటర్స్తో ఏబిసిడీలు అలాంటివి ఉంటాయి కదా. సో అవి ఎంటర్ చేయండి, మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి. అలాగే మనకి చాలామందికి ఇన్వాలిడ్ అని వస్తుంది కదా. సో మళ్ళీ ఫ్రెష్గా అయితే వెబ్సైట్ ఓపెన్ చేసి సో మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి, వస్తాయి. ఇంకా అప్పటికి రాలేదు అంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు ఎగ్జామ్ టైంలోన. అంటే మీ హాల్ టికెట్ నెంబర్ అవన్నీ కూడా ఎంటర్ చేయడంలో ఏదైనా మిస్టేక్ అయినా కూడా మనకి రిజల్ట్స్ అనేవి రావు. మరి ఇప్పుడు ఎవరికి ఎన్ని సీట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి 38 సాధారణ పాఠశాలలో 5వ తరగతి సీట్లు, అలాగే 12 మైనారిటీ పాఠశాలలో ఎస్సీ ఎస్టీ సమ్ కేటగిరీకి సీట్లు, 6 నుంచి 8వ తరగతి మిగిలిన సీట్లతో పాటు ఇంటర్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు అయితే పరీక్ష అయితే మనకి నిర్వహించారు. స్కూల్ స్థాయిలో 3,770 సీట్లకు 32,666 మంది విద్యార్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు. 25,216 మంది అయితే ఎగ్జామ్కి అనేది హాజరయ్యారు. నెక్స్ట్ మనకి రాష్ట్రంలోని 7 జూనియర్ కాలేజీల్లో ఉన్న 1,148 సీట్లకు 56,949 మంది దరఖాస్తు చేసుకోగా 49,300 మంది అయితే పరీక్షకు హాజరయ్యారంట. సో అంటే మనకి జూనియర్ కాలేజీల్లో 1,149 సీట్లు అయితే ఉన్నాయి. అన్ని గ్రూప్స్కి సంబంధించి, అంటే ఎంపీసీ, బైపీసీ అలాగే సిఎస్కి సంబంధించి మనకి అన్ని గ్రూప్స్కి కలిపి ఈ సీట్స్ అన్నమాట. అలాగే మనకి డిగ్రీ కాలేజీల్లో 152 సీట్లకు ఎంపికైన విద్యార్థుల వివరాలను కూడా మనకి వెబ్సైట్లో అయితే ఉంచారు. సో అంటే డిగ్రీకి అయితే మనకి 152 సీట్లు, ఇవి కూడా గ్రూప్స్ వైజ్గా అన్నీ కలిపే చెప్పారు. సో మనకి ఈ విధంగా అయితే ఏపీ ఆర్జేసీ, ఏపీ ఆర్డీసీ, ఏపీ ఆర్ఎస్కి సంబంధించి సీట్లు అయితే ఉన్నాయి, సెలెక్ట్ అయ్యారు. సో ఇప్పుడు సెలెక్ట్ అవ్వని వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ పేజ్లో సీట్లు ఏమైనా మిగిలితే ఛాన్స్ అయితే ఉంటుంది. సెకండ్ పేజ్ కోసం మీరు వెయిట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో నేను వీడియో చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.